పుష్కరాల కోసం విజయవాడలో గోడలు కూడా సింగారించుకుంటున్నాయి. పోస్టర్లు లేని సిటీగా తీర్చిదిద్దాలనే కార్పొరేషన్ సంకల్పానికి నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు జత కలిశారు. సిటీలో కొన్ని గోడలకు రంగులేసి వాటి మీద అందమైన బొమ్మలు కూడా గీస్తున్నారు. వార్లీ ఆర్ట్ వినడానికి కొత్తగా ఉన్న ఈ వార్లీ ఆర్ట్ తోనే బెజవాడ సిటీకి కొత్త రూపం తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభమైంది. విజయవాడ రోడ్ల పక్కన గోడల మీద పోస్టర్స్ తీసేసి శుభ్రం చేసి మళ్లీ రంగులు వేయాలని కార్పొరేషన్ అధికారులు అనుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ అధికారులను కలిశారు. మామూలుగా రంగులు వేయడం కన్నా దాని మీద ఏమైనా బొమ్మలు వేస్తే ఇంకా బాగుంటుందన్నారు. అవకాశం ఇస్తే తామే బొమ్మలు గీస్తామని ముందుకొచ్చారు. మొదటిగా మహాత్మా గాంధీ రోడ్డుకి రెండు వైపులా ఉన్న గోడలపై వార్లీ ఆర్ట్ గీస్తున్నారు. ఈ పర్టికులర్ ఆర్ట్ ని వార్లీ ఆర్ట్ అని పిలుస్తారండి. ఇది డే టు డే ట్రెడిషన్స్, మన లైఫ్ లో విలేజ్ కల్చర్ అదంతా రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో మీకు ఒక్కొక్క స్టెచ్ లో ఒక్కొక్కటి కనిపిస్తుంది. ఇక్కడేమో ఒక ఆడ మనిషి ఒక పొయ్యి పెట్టి ఎలా వండుతున్నారో అదంతా ఇక్కడ కనిపిస్తుంది. అలా ఒక్కొక్క స్టెచ్ లో ఒక్కొక్కటి. ఈ రోడ్ మొత్తం అలాగా ట్రైబల్ ఆర్ట్ కి ప్రిఫర్ చేసాం మేము. ట్రైబల్ ఆర్ట్ ని ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేసినట్టు ఉంటది అని చెప్పి ఇవన్నీ చేసాము. ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి కదండి, సో ఏంటంటే ఈ స్ట్రెచ్ మొత్తం ఇంపార్టెంట్ స్ట్రెచ్. వచ్చే విజిటర్స్ కి వాళ్ళందరికీ కూడా చూడంగానే ప్లెజెంట్ గా అనిపించి బాగుంది సిటీ అని చెప్పి అనిపించి, ఇంకా టూరిజం కూడా అది ఇది పెంచుదాం అని చెప్పి గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో ఏంటంటే యాజ్ ఎ స్టూడెంట్స్ గా మనం కూడా రెస్పాన్సిబుల్ గా ఉండాలి కదండి. లైక్ ఆర్ ఓన్ సిటీ వీ నీడ్ టు మేకప్ ఇట్ అని చెప్పి మేమే ఇనిషియేషన్ తీసుకుని వి హావ్ డన్ ఆల్ దిస్. నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరు 4-5 బృందాలుగా విడిపోయి గోడలకు కలర్స్ వేసి వాటిపై చిత్రాలు గీస్తున్నారు. వీరు గీస్తున్న బొమ్మలు కూడా మన కల్చర్ కు తగ్గట్టుగా ఉంటున్నాయి. ఒక్కొక్క వాల్ కు ఒక్కొక్క ట్రెడిషన్ తీసుకుంటున్నామని వాళ్ళు చెప్పారు. వార్లీ అనేది మధ్యప్రదేశ్ లో గిరిజనుల చిత్రకళ. వాళ్ళు గోడల మీదనే ఈ బొమ్మలు గీస్తుంటారు. పాత కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ట్రెడిషన్ ఏంటి అదంతా చెప్పడానికి అని చెప్పేసి మేము ఈ ఆర్ట్స్ ద్వారా చూపిస్తున్నాము. ఇక్కడ మనం వచ్చేసినట్టయితే విలేజెస్ ఇంతకు ముందు అసలు ఇప్పుడు విలేజెస్ అంటే ఎవరికి ఏం తెలియకుండా పోతుంది. ఇప్పుడు ఇలాగా మేము వాళ్ళ విలేజెస్ అంటే విలేజెస్ కల్చర్, వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ గుడిసెలు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ వాళ్ళ ఇంటి పక్కన ఫుల్ గ్రీనరీ ట్రీస్ అవన్నీ చెప్పేసి వాళ్ళ కోసం ఉంటాయి కాబట్టి మేము ఇవి చూపించడం తెలుస్తుంది. అంటే ఇంతకు ముందు కట్టెల మీద వండి చేసేవాళ్ళు కదా, సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఈ ఆర్ట్ని వేయడం జరిగింది. ఇందులో అలానే ఒక కట్టెలు పొయ్యి అండ్ కుంపటి లాగా ఏదో ఒకటి పెట్టి గరిటెతో తిప్పుతున్నట్టు ఒక రిప్రజెంటేషన్ గా ఒక పిక్ ని గీయడం జరిగింది. ఇక్కడ బందర్ రోడ్ లో వెళ్తుంటే గోడలకు కొత్త కొత్త రంగులు, ఆపై బొమ్మలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అసలు గోడల రూపురేఖలు మారిపోవడమే కాదు, ఔరా అనిపించేలా బొమ్మలు నిలబెట్టేస్తున్నాయి. దీంతో అటుగా వెళ్లే వాళ్ళు ఆగి మరీ అక్కడున్న స్టూడెంట్లను పలకరించి అసలు విషయం తెలుసుకుంటున్నారు. ఇవి నిజంగా చాలా బాగున్నాయి అంటున్నారు. ఇప్పుడు నేను కార్లో గుడికెళ్ళి పాస్ అవుతున్నా, డిజైన్ చూసి ఇంప్రెస్ అయ్యి రొటీన్ వైట్ కలర్ కాకుండా ఇలా ఒక కాన్సెప్ట్ మన ట్రెడిషన్కి సంబంధించి ఓల్డ్ ఇదిని సంబంధించి వేస్తాం చూసి చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒక గ్రీనరీ కాన్సెప్ట్ని నిజంగా పెంచినట్టు ఉంటుంది. అండ్ ఎప్పుడైతే వన్స్ గ్రీనరీ పెరుగుద్దో వీ ఆల్ విల్ బీ హెల్దీ. ఫస్ట్ థింగ్ పొల్యూషన్ తగ్గుద్ది, ఆటోమేటిక్గా ఒక్కొక్కరికి స్లోగా చేంజ్ అనేది స్టార్ట్ అవుద్ది. ఈ వార్లీ ఆర్ట్ నిజంగానే చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే ఇల్లు అలగ్గానే పండగ కాదన్నట్టు వీటిని ఎవరు పాడు చేయకుండా వాటి మీద పోస్టర్లు అంటించకుండా కూడా చూసుకోవాలి.